భరద్వాజ గారు, హ్మ్. ఒక బాలీవుడ్ నుంచి వచ్చిన ట్రైలర్ ఒకటి చూసారా మీరు? వెబ్ రాజమౌళి సిరీస్. ఆ! వెబ్ సిరీస్. నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చిన వెబ్ సిరీసు. అవును. అది రాజమౌళి గారు నటించారు దాంట్లో. 'ఆర్యన్ ఖాన్' డైరెక్టరు. అవును. ఆయనే ప్రొడ్యూసరు. హ్మ్. అంటే అమీర్ ఖాన్ కొడుకు. హ్మ్. ఇందులో చాలామంది కనిపించారు. కనిపించారు. ప్రధానంగా కంటెంట్‌కి సంబంధించి పెద్ద డిస్కషన్ అవుతుంది. ఇది వడాపావు, ఇడ్లీ, సౌతోళ్ళు. సాంబార్. ఇడ్లీ సాంబారు, సాంబార్. ఇడ్లీ సాంబారు. అంటే సౌతోళ్ళ పైన పడి ఏడుస్తున్నారు ఇంకా బాలీవుడ్డోళ్ళు. దీంట్లో అది డిస్కస్ చేశారా అనేది టాపిక్ నడుస్తుంది అంటే ఇప్పుడు. టోటల్‌గా సినిమా జీవితానికి సంబంధించినటువంటి హ్మ్. వెబ్ సిరీస్ లాగా కనిపిస్తోంది. హ్మ్. 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 అంటే బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో సంభవించిన అనేక పరిణామాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది హ్మ్. అనేది ఆల్రెడీ బయటకొచ్చింది. హ్మ్. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మీద వచ్చినటువంటి రకరకాల విమర్శలేంటంటే, హ్మ్. గతంలో వాళ్ళు మ్యాజిక్ అంటే బాలీవుడ్ సినిమా అంటే జాతీయ మార్కెట్‌లో వాళ్ళ జెండా ఎగిరేది. హ్మ్. ఈ ప్రతి చోట సద్దినోత్సవాలు జరుపుకున్నటువంటి చరిత్ర ఉంది. 'షోలే' లాంటి సినిమాలు, 'డాన్‌లు' అవును. ఇవన్నీ చూసున్నాం మనం. 'హీరో' లాంటి సినిమాలు ఇవన్నీ నడిచినాయి. ఇక్కడ కూడా నడిచినాయి. సౌత్‌లో కూడా విపరీతమైన వసూళ్లు సాధించారాళ్ళు. హ్మ్. ఏది డబ్బింగ్‌తో సంబంధం లేకుండా. స్ట్రైట్ సినిమాలే ఇక్కడ సద్దినోత్సవాలు జరుపుకున్నాయి. హ్మ్. ఇది దీనికి ఒక బ్రేక్ పడింది 'బాహుబలి' తర్వాత. హ్మ్. ఆ బ్రేక్ పడిన సందర్భంలో గతంలో అక్కడ విపరీతమైన అంటే కమర్షియల్ సినిమా అంటే ఒక రకంగా బాలీవుడ్ సినిమా అనేది ఒక నమూనాగా మారిపోయింది. హ్మ్. సౌత్ హీరోలందరూ కూడా బాలీవుడ్ సినిమాలు రీమేక్ చేసుకుని వాళ్ళ మార్కెట్‌లో నిలబెట్టుకున్నారు అనే ఒక మాట నడిచేది ఆ రోజుల్లో. అబ్బా! హ్మ్. అంటే 'ఎన్టీ రామారావు' గారు, 'ఎంజీ రామచంద్రన్' గారు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్‌లో బాలీవుడ్ సినిమాల రీమేక్స్ మీద నడిపారు హ్మ్. అనే మాట ఉండేది. హ్మ్. అంటే 'జంజీర్' సినిమాని ఇక్కడ 'నిప్పులాంటి మనిషి' అని, అలాగే ఆయన తమిళ్‌లో చేశాడు 'ఎంజీఆర్'. ఇలా వరుసగా రీమేకులు నడిచినాయి. మన 'యాదవ్ కి రీమేక్‌లు భారత్'. మన రీమేక్‌లు చేయలేదా ఏమి వాళ్ళు? మనవి రీమేకులు మనవాళ్ళే చేశారు అక్కడికెళ్ళి. అక్కడికెళ్ళి చేసారు. హ్మ్. స్ట్రెయిట్ సినిమాలు జరగలేదు. మన ప్రొడ్యూసర్‌లే అక్కడ చేశారు. హుహు. అందుకని మేము చాలా గొప్పవాళ్ళం అని మాట్లాడేవాళ్ళు వాళ్ళు. హుహు. అయితే ఈ చర్చకి ముగింపు పలికింది 'బాహుబలి' తర్వాత. హ్మ్. అంటే వీళ్ళు వెళ్ళి అక్కడ జెండా పాతారు. అదే టైంలో అక్కడ 'సుభాష్ ఘై' యాక్టివిటీ తగ్గింది. 'చంద్ర' యాక్టివిటీ తగ్గింది. పాత రోజుల్లో జెండా ఎగరేసినటువంటి 'మన్మోహన్ దేశాయ్' గారు లేరు. ఆ తర్వాత 'సిప్పీలు' లేరు. హ్మ్. కాబట్టి ఆ వాక్యూమ్ ఏర్పడిపోయింది. బిగ్ స్కేల్ కమర్షియల్ సినిమా అనగానే బాలీవుడ్ అనేటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ చిరిగిపోతోంది. హ్మ్. సౌత్ ఇండియా వాళ్ళు వెళ్ళి కాంకర్ చేయటం మొదలుపెట్టారు అనేది కూడా ఈ పరిణామము, ఆ చర్చలు, రకరకాల అభిప్రాయాలు ఆ ట్రైలర్‌లో ఉన్నాయి. ఆ ట్రైలర్‌లో కాదు, ఆ వెబ్ సిరీస్‌లో నడుస్తుందా ఈ చర్చ కూడా హ్మ్. అనేది ఇప్పుడు ఒక డిస్కసివ్ పాయింట్‌గా మారింది. రాజమౌళిని చూపించి హ్మ్. ఆ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటి, ట్రైలర్‌లో ఉన్న డైలాగు, వడపావ్ అలాగే ఇడ్లీ సాంబార్ ఏది కావాలి అన్నట్టుగా అడుగుతాడు ఈయన అమీర్ ఖాన్. అడిగినప్పుడు వడపావ్ అని వెనక్కి తిరిగి మళ్ళీ వెనక్కొచ్చి, ఆ హీరో నో నో క్యారెక్టర్. నో ఇడ్లీ సాంబారే అంటాడు. అంటే వడపావుతో వెళ్తే సక్సెస్ రాదని హీరోలు కూడా భావించి రాజమౌళి చుట్టూ తిరుగుతున్నారు హ్మ్. అనే వార్తలు విన్నాం మనం. అంటే 'వడాపావ్' అంటే బాలీవుడ్ డైరెక్టర్లు. హ్మ్. 'ఇడ్లీ సాంబార్' అంటే రాజమౌళి గారు. రాజమౌళి సౌత్ డైరెక్టర్ అని. హ్మ్. ఈ డిస్కషన్‌లో ఒక సందర్భంలో ఆయన అనుపమ్ ఖేర్ ఓ మాట అన్నాడు. హ్మ్. ఆయన ఏమన్నాడంటే, సౌత్ సినిమాల్లో కథలుంటున్నాయి. బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాల్లో అది కనిపించటం లేదు అనే మాట వాడాడాయన. హ్మ్. కథ అంటే ఆయన పర్స్పెక్టివ్ ఏమిటి అనేది పక్కన పెడితే, ఇటు నుంచి వెళ్ళిన సినిమాలు విపరీతంగా పెర్ఫార్మ్ చేశాయి. పాన్ ఇండియా మార్కెట్టు అనే పేరుతో సౌత్ నుంచి వెళ్ళిన ప్రతి సినిమా అక్కడ పెర్ఫార్మ్ చేసింది. అవును. ఏది 'కాంతార' లాంటి సినిమాలు కూడా. అవును. మన 'కార్తికేయ'. 'కేజీఎఫ్‌లు' హ్మ్. 'కార్తికేయ'. కర్ణాటక నుంచి వెళ్ళిన 'కేజీఎఫ్' సినిమా అక్కడ పెర్ఫార్మ్ చేసింది. అవును. అలాగే ప్రతి సినిమా కూడా అక్కడ కాంకర్ చేయటం అనేది చూసాం. ఒక తమిళ్ ఇండస్ట్రీ నుంచే పాన్ ఇండియా లెవెల్‌లో బిగ్ సినిమా తీయలేదు అనే ఒక వెలితుంది. హ్మ్. ఇక్కడి నుంచి తెలుగు నుంచి వెళ్ళారు. కన్నడ నుంచి. కన్నడ నుంచి వెళ్ళారు. పెద్ద హిట్లు కొట్టారు. హ్మ్. ఈ సందర్భంగా సౌత్ జెండా ఎగురుతోంది బాలీవుడ్ మీద అని కూడా హిందీ పేపర్లు రాసినాయి. అవును. అంటే బాలీవుడ్ తన ప్రాభవాన్ని కోల్పోయిందా అన్న లెవెల్‌కి వెళ్ళారు. హ్మ్.
ఈ ప్రాభవాన్ని కోల్పోయింది అన్నప్పుడు సౌత్ సినిమాల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ కూడా వ్యాసాలు వచ్చినాయి. అంటే వీళ్ళు తీస్తున్న సినిమాల్లో కథలు ఉంటున్నాయి అంటున్నారు కానీ కథలు కాదు అవి. వాళ్ళు ఇంకేవో కొన్ని ఎలిమెంట్స్ని నమ్ముకుని సినిమాలు చేస్తున్నారు అని రాజమౌళి మీద కూడా విమర్శ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా బాలీవుడ్ పరిణామాలే ఇటీవల కాలంలో. దీన్ని కూడా ఈ వెబ్ సిరీస్లో డిస్కస్ చేయబోతున్నాడా ఆర్యన్ ఖాన్ అనేది ఇప్పుడు చర్చ. కాబట్టి అది కనుక చర్చ జరిగితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. షారుఖ్ ఖాన్ కనిపించాడు ట్రైలర్లో. అవును. షారుఖ్ ఖాన్ మీద వచ్చిన విమర్శలు నడిచినాయి. అలాగే జైలుకి వెళ్ళినటువంటి ఒక హీరో పాత్ర కనిపించింది దీనిలో. ఇలా రకరకాల అంశాలు. అలాగే సుశాంత్ సింగ్ రాజ్పూత్ సంబంధించి కూడా నడుస్తున్నాయి అంటున్నారు మరి. అంటే ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో బాలీవుడ్ ఫేస్ చేసినటువంటి అన్ని ఇష్యూస్ని కంటెంట్గా తీసుకుని ఈ వెబ్ సిరీస్లో ఆయన ప్రపంచానికి తన వెర్షన్ వినిపించబోతున్నాడు అనేది దీనికి సంబంధించినటువంటి కంటెంట్. ఏం జరుగుతుంది, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది తర్వాత ఎలాగూ. అంటే నిజానికి ఒక చర్చనీయాంశం కావాలి అనేదే వాళ్ళ ఉద్దేశం. వెబ్ సిరీస్ చేసే ప్రతి ఒక్కరూ కూడా జనాల్లో ఒక చర్చ జరగాలి, అప్పుడే దీనికి కనెక్ట్ అవుతారు అనేది వాళ్ళ ప్రోగ్రాం. అట్లా ఈయన ఆ ఏరియాలో కథ ఎంచుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి మీద వచ్చినటువంటి పాత విమర్శలు, రకరకాల వ్యక్తులు మాట్లాడినవి, సుభాష్ ఘై లాంటి వాడు లేకపోవడం వలన కదా మనకి పరిస్థితి వచ్చింది అని కూడా కొంతమంది మాట్లాడారు. అలాగే కరణ్ జోహార్ కనిపించాడు ట్రైలర్లో. కరణ్ జోహారు సౌత్ ఇండియా సినిమాకి ఏ స్థాయి ప్రాధాన్యత ఇస్తున్నాడో అందరికీ తెలుసు. ఆయన విజయ్ దేవరకొండను కూడా భుజాలకు ఎత్తుకున్నాడు. కాబట్టి ఇవన్నీ నడవబోతున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ని కాంకర్ చేస్తున్నట్టు పాన్ ఇండియా మార్కెట్ అనే పేరుతో సౌత్ హీరోలు అక్కడ చేస్తున్నటువంటి డామినేషన్ మీద కూడా సన్నివేశాలు ఉండొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు. సో ఎలాంటి వెబ్ సిరీస్ చూడబోతున్నాం అనేది వాళ్ళు దీనిలో చెప్పేశారు. దానిలో డెఫినెట్గా రాజమౌళి యాక్ట్ చేశాడు కాబట్టి దీనిలో జస్ట్ అలా ఒక చిన్న షాట్ ఉంది అంతే. ఈ వడాపావ్ ఇడ్లీ సాంబార్ డైలాగ్కి ముందు రాజమౌళి కనిపిస్తాడు అంతే. కరణ్ జోహార్ కూడా జస్ట్ అలా కనిపిస్తాడు అంతే. కానీ వెబ్ సిరీస్లో ఇది ప్రధానమైనటువంటి డిస్కసివ్ పాయింట్గా మారే అవకాశం ఉంది. ఈ వడాపావు ఇడ్లీ సాంబార్ అనేది బయట చర్చ జరుగుతోంది. ఇది గౌరవప్రదంగా జరిగితే ఓకే. ఇది అంటే ఆ రోజుల్లో జరిగినట్లుగా ఇబ్బందికరంగా జరిగితే మళ్ళీ సౌత్ నుంచి విమర్శలు మొదలవుతాయి. కాబట్టి ఇది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసే వెబ్ సిరీస్గానే కనిపిస్తోంది.